గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు 26, రేపు 27, ఎల్లుండి 28. అంటే మీకు తెలియదని కాదు, ఇంకో 2 రోజులు ఉంది కాబట్టి ఈ 2 రోజులు జాగ్రత్తగా చేసుకోండి. అలాగే మన ఈవి ఎలక్ట్రికల్ వెహికల్ స్కూటర్స్ ఈరోజు రేపు ట్రయల్ వేస్తున్నాను. అది మైలేజ్ కోసం కాదు, మైలేజ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాం కాబట్టి దాని గురించి అయితే ప్రత్యేకించి ట్రైడ్ అవసరం లేదు. 300 దాటిన మన బండిది ఇంకో 200 రావాలి కాబట్టి అది మన ఇన్వెన్షన్లో ఒక భాగం అంతే. దాని మైలేజ్ పెంచుకోవడంలో అదో పార్ట్. దాని గురించి కాదు, కానీ బండి మనం సెలెక్ట్ చేసుకున్న బళ్ళు 2-3 వరకు సెలెక్ట్ చేశాను. అందులో 2 పట్టుకొచ్చాను ఆల్రెడీ. వాటితో చేసినప్పుడు ఎలా ఉన్నది, కూర్చున్నప్పుడు ఏమైనా పెయిన్స్ ఏమైనా ఎలా ఉన్నాయి, అంటే దూరం ప్రయాణం చేయాలి కదా, 200 నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాలన్నప్పుడు ఏదైనా మనకు అవసరం ఉన్నప్పుడు కొంచెం దూరం కూడా వెళ్తాం. సడన్గా ఒక కాల్ వచ్చింది, అర్జెంటుగా నువ్వు రావాలంటే 100 కిలోమీటర్లు అవతలని సరే మనం అప్పటికప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వస్తుంది, బస్సు ఉండకపోవచ్చు. ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అంత దూరం ప్రయాణం చేసిన మనం బాడీ పెయిన్స్ ఎలా ఉన్నాయి, బండి ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇలాంటివన్నీ చూడడానికి ఈరోజు రేపు ట్రయల్ వేస్తున్నాను. ఆ ట్రయల్ అయిపోయిన తర్వాత ఈలోగా మనకి 3వ తారీఖు వచ్చేస్తుంది, అప్పుడు మీకు అంతా క్లియర్ పిక్చర్ ఇస్తాను. సో అది చేస్తున్నాను. ఇది ఓకే. అలాగే డాడీస్, మీరందరూ ఇప్పుడు మీ తాలూకా కాయిన్స్ అన్నింటిలో ఎక్స్చేంజ్లో పంపించుకునే పనిలో ఉన్నందుకు చాలా సంతోషం. ఎప్పుడెప్పటి నుంచో రాని వారు కూడా ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళందరూ చేసుకుంటున్నందుకు చాలా సంతోషం. చాలా ఫాస్ట్ చేశారు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు కూడా. సో ఇది చాలా సంతోషం, ఎందుకంటే మనం మళ్ళీ మన కమిటీ వారి సంపదని, అంటే వాళ్ళకున్న ఆస్తిని గుర్తించి దాన్ని తీసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే మరి తీసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ మంత్ నుంచి, ఈ నెలతో ఇది అయిపోద్ది, నెక్స్ట్ మంత్ నుంచి ఆ కాయిన్స్ని యూటిలిటీలో తీసుకొచ్చేలో భాగంగా మనం అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాం కాబట్టి అవన్నీ మీకు పరిచయం చేస్తాను. అందులో భాగంగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్ మనకున్న మైలేజ్కి మనకి ఇది ఒక వరం. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇంత మైలేజ్ రాదు అని ఇంతవరకు ఉన్నటువంటి సమాచారం లేదు అని. అయితే సరే, మిగతా దేశాల గురించి మనం పక్కన పెడదాం, మన దేశం గురించి మనం మాట్లాడదాం. భారతదేశంలో పర్ఫెక్ట్గా ఓ 200 కిలోమీటర్లు ఇది వస్తుంది, నేను హ్యాపీగా నమ్మకంగా ఓ 200 కిలోమీటర్ల లోపున్న దూరాన్ని నేను చేయగలను అనేటువంటి నమ్మకాన్ని ఇచ్చేటువంటి ఒక్క వెహికల్ కూడా లేదు, ఒక్కరు కూడా లేదు. వ్యాపారపరంగా చెప్తూ ఉంటారు, అందుకని ఒరిజినల్గా అంత రాదు. ఈ విషయం మనకి తెలుసు కాబట్టి మనం దాన్ని ఆశ్చర్యపోవాల్సిన అవసరం, కానీ మంది ఖచ్చితంగా మైలేజ్ ఇస్తుంది. మరి ఇప్పుడు 500 తీసుకొచ్చాం, 500 కిలోమీటర్లు అంటే వాడు ఒక రోజులో తోలలేకపోవచ్చు, కానీ అవసరం అయినప్పుడు అది మిమ్మల్ని మీ గమ్యానికి చేర్చుతుంది అనేటువంటి భరోసాని మీకు అది ఇస్తుంది, గ్యారంటీగా ఇస్తుంది. అయితే దీన్ని నాకు వేరే కంపెనీస్ నుంచి ఈ 4-5 రోజుల్లో కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. మీరు ఈ బండి రీచ్ చేస్తున్నారట, ఇంత మైలేజ్ వస్తుందట అని. అవును, నేను చేస్తున్నాను. మరి ఆ లేచిన ప్రశ్నలన్నీ పక్కన పెడదాం, మరి ఆ వెహికల్స్ మాకేమన్నా ఇస్తారా, ఆ సెల్ మాకేమన్నా ఇస్తారా అని అడిగారు. లేదండి, నా కమ్యూనిటీకే, మాదో పెద్ద కమ్యూనిటీ, దానికి అమ్మడానికే నాకు సరిపోవు. మా కమ్యూనిటీ అందరికి ఇవ్వాలన్నా సరే చాలా కష్టమైన విషయం అది, కాబట్టి మనం ఇవ్వలేము అని చెప్పాను నేను. మరి ప్రొడక్షన్ పెంచొచ్చు కదా అని అడిగారు. ప్రొడక్షన్ అంత వేగంగా పెంచడానికి అవ్వదు అని చెప్పాను, ఎందుకంటే దానికి చాలా గణాంకాలు ఉంటాయి. బండి అంటే ఖాళీగా మనం ఇంపోర్ట్ చేసుకొని వాడించుకుంటాం, బ్యాటరీ అంటే మన దగ్గర తెచ్చేసుకుంటాం.
బ్యాటరీ ప్యాక్ అంటే మనం చేసేస్తాం. కానీ అందరూ చేస్తున్నారు కదా ఇది. కానీ మైలేజ్ ఎందుకు రాలేదు? దానికి వేరే రీజన్. మన దగ్గర ఉన్నటువంటి ఇన్నోవేషన్ తాలూకు సత్తా అదే. కాబట్టి అది వెంటనే చేసేది కాదు. ఓవర్ నైట్ పెంచేసేది కాదు. కాబట్టి అలా చేయటానికి అవ్వదని చెప్పాను. ఎనీహౌ మన బండికి మంచి గిరాకుంది. దీంట్లో ఉంటది కూడాను. దీని తర్వాత నేను ఇంకా అనదర్ వెహికల్స్ కూడా రిలీజ్ చేద్దాం మనం. ఒక మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మనం లూజ్ చేయొద్దు. ఎన్ని రకాల వాహనాల్లో మనం దీన్ని వాడగలం, అన్ని రకాలు వాడదాం మొత్తంగా. ఎంత పెద్ద ఇండస్ట్రీ పెట్టగలం, అంత పెద్ద ఇండస్ట్రీ వరకు పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఎంతమందికి మనం జాబ్ ఇవ్వగలం, ఎంతమందికి మనం వ్యాపారం చేసుకునే అవకాశం ఇవ్వగలం, అంతమందికి ఇద్దాం. మనకున్న ఒక పెద్ద కమ్యూనిటీకి ఆ దేవదేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అరుదైన సంపద ఇది. కాబట్టి ఆ సంపదతో మన కాయిన్స్ తాలూకు వాల్యూని కూడా ఆ కాయిన్స్ తాలూకా క్యాష్గా దాన్ని మనం మార్చుకొని కూడా మనం హ్యాపీగా ఆ డబ్బుని తీసుకునే విధానంగా దీన్ని చేసుకెళ్దాం. దీన్ని ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నాను. మీరు కొనుక్కోవడం లేదా అమ్ముకోవడం అనే దాని మీద పూర్తి దృష్టి పెడితే చాలు. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా నేను అవుట్ సైడ్ సోర్సెస్ తీసుకుంటాను. ఎందుకంటే మన బాధ్యత కాదు అది. మనం అమ్మడం లేదా కొనుక్కోవడం, దాన్ని ఉపయోగించుకోవడం, కాయిన్కి కనెక్ట్ చేసుకోవడం, దాని లాభాన్ని కూడా మనం పొందడం, మరొకరికి అమ్మడం ద్వారా 25 లెవెల్స్ నుంచి మనం ఇన్కమ్ తీసుకోవడం. ఇది మన బాధ్యత. ఇది మన హక్కు. సంతోషం. కానీ తయారు చేయడం అనేది నైపుణ్యం గల టెక్నీషియన్స్ తోటి, సత్తా ఉన్న కంపెనీస్ తోటి నేను టైప్ చేసుకొని చేస్తాను. అయితే దీనికోసం నేను నా వర్క్ నేను చేసుకెళ్ళిపోతున్నాను. నా వర్క్ నేను చేసుకుంటాను, చేస్తాను. అయితే మీకు కొన్ని డౌట్స్, కొన్ని ఎవరైనా మాట్లాడి కూడా మీకు దగ్గర ఉండొచ్చు. అదేంటంటే, మరి ఎన్ని రోజులు డాడీ దగ్గర ఇది ఉండి కూడా ఎందుకు దీన్ని తీసుకురాలేదు అని. ఓకే, దాన్ని తీసుకురావాలంటే మిగతా వనరులన్నీ సమకూరాలి మనకి. అలాగే మనకున్న అడ్డంకులు, అనేక రకాలున్న అడ్డంకులు కూడా తొలగిపోవాలి. మనకి సరుకు ఎక్కడి నుంచి రావాలి, బండి మెటీరియల్ సెల్స్ ఎలా రావాలి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్, దానికి సంబంధించిన గోడౌన్స్, అన్నింటికంటే ముఖ్యంగా ఒక బండిని ఒక 6 నెలలు మినిమం దాన్ని ట్రయల్ రన్ చేసి దాంట్లోనూ అంటే విరివిగా ఇష్టానుసారంగా తోలి ఇది నిలబడుతుందా లేదా 6 నెలలు, సంవత్సరం, 1.5 ఇయర్ అది తోలిన తర్వాత ఇవ్వడం వల్ల మనకి స్టేబుల్గా మన తాలూకా బండి తాలూకా పనితనం నిలబడుతుంది. ఆ స్టేబుల్ నిలబెట్టుకుంటా నేను గతంలో వెహికల్ రిలీజ్ చేశాను. ఎప్పట్లోనూ 2018 ఆ టైంలో. వెంటనే మైలేజ్ వచ్చేది. కొద్ది రోజుల తర్వాత అది డ్రా అయిపోయింది, తగ్గిపోయింది, డౌన్ అయిపోయింది. అవన్నీ నేను ఫేస్ చేసి దాంట్లో విపరీతమైన నష్టాన్ని చూశాను నేను. అక్కడున్న ఆ డీలర్స్ అందరికీ మళ్ళీ డబ్బులు ఇచ్చాను, బళ్ళు వదిలేశాను. 35 షోరూమ్లు ఇండియా వైడ్‌గా అన్నింటికి డబ్బులు ఇచ్చేశాను. ఆ బళ్ళు వదిలేశాను. అది నష్టపోయాను తప్పిస్తే నేను ఎక్కడ మాట పడకుండా ఈరోజు మనం మార్కెట్ చేయడానికి కారణం అవే అలాంటివి. సో, ఓకే. నాకు అన్నింటికంటే పెద్ద సంపద మీరు. మిమ్మల్ని వెలకట్టలేనిది, మిమ్మల్ని ఏ విధంగా దేనితోటి పోల్చలేని ఒక పెద్ద నాకు సంపద మన కమ్యూనిటీ. ఇలాంటి కమ్యూనిటీకి ఎలా మనం మార్కెట్‌లో తీసుకెళ్ళాలి, వీళ్ళకి మంచి డబ్బులు ఎలా ఇవ్వాలని దాని మీద నేను చేసుకున్న ప్రయత్నాలన్నీ దైవ సంకల్పంలో సఫలీకృతం. అంటే అన్నీ కూడా విజయవంతం అయ్యాయి. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కాయిన్స్ నా ముందు కాయిన్సే కనబడుతున్నాయి. యూసీసీ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, డి కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, లేకపోతే మన ఈ గోల్డ్ కాయిన్ ఎన్ని ఉన్నాయి. వీటన్నింటి ద్వారా ఎలా యూటిలిటీ తీసుకురావాలి, ఎలా మనకి చేయాలి, మీకు మంచి ఇన్కమ్ ఎలా తీసుకురావాలి, దీని మీదే నాకు ఒక నిరంతరం నడుస్తూ ఉంటుందన్నమాట. సో దీనికోసం నేను అద్భుతమైన ప్లాన్ చేసుకొని ఉన్నాను. అన్ని ప్లాన్స్ ఒక్కొక్కటి వచ్చేస్తాయి. నేను మాట చెప్పాలి మీకు. ఆ మాట ఏంటంటే, మనందరం రెఫరలింగ్ ప్రోగ్రాంలో అలవాటైన వ్యక్తులు, ఇన్క్లూడింగ్ మీ, నాతో సహా. అంటే రెఫరల్ తీసుకోవడం కావచ్చు, రెఫరల్ ఇవ్వడం కావచ్చు, రెఫరల్ని డిజైన్ చేయడం కావచ్చు, ఆ రెఫరల్ గురించి మాట్లాడడం కావచ్చు, వీటన్నింటి మీద అలవాటైపోయిన ప్రాణం మంది. ఈ ప్రోగ్రాంకి అలవాటైన వ్యక్తులు కాబట్టి మనకున్న దారిలేంటి తెలిసినానా, ఈ కంపెనీలో ఒక కంపెనీలో రెఫరల్ తీసుకోవడం, అది మంచి భవిష్యత్తునిస్తుంది అని ఆ మీటింగ్స్ లేదా సీనియర్లు చెప్పినటువంటి దాన్ని విని మనం గుడ్డ చింపుకొని పనిచేయడం,
ఆ తర్వాత కంపెనీ లేకుండా పోవడం. మళ్ళీ ఇంకో కంపెనీ రిఫరల్ తీసుకోవడం. మళ్ళీ గొడ్డలు చింపేసుకోవడం. ఇలా గొడ్డలు చింపేసుకోవడం అంటే అర్థం ఏంటంటే బాగా పనిచేస్తామని. వేరే ఉద్దేశ్యం కాదు. అంటే కాలి గోటి నుంచి తల వెంట్రుక వరకు మనం ఆ నెట్వర్క్ దీంట్లో మనం ఇమిడి ఉంటాం. అలా ఒక కంపెనీ పోద్ది, ఇంకో కంపెనీ వస్తూ, కంపెనీ పోద్ది, ఇంకో కంపెనీ వస్తూనే ఉంటది. మనం ఒక కంపెనీలో మనం అద్భుతంగా వెళ్తున్నప్పుడు ఎవడో వచ్చి, "ఓ కంపెనీ వచ్చిందిరే సూపరు! అద్దిరిపోయింది. అందులో గాని నువ్వు తీసుకున్నట్టయితే లైఫ్ మారిపోద్ది. జాతకం మారిపోద్ది. ఇంక నువ్వు కష్టపడే అవసరం లేదు. నువ్వు లెఫ్ట్ ఇవ్వు, నేను రైట్ ఏసేస్తాను." ఈయన లెఫ్ట్ ఏసినట్ట, ఆడు రైట్ ఏసేస్తట. ఆడు రైట్ ఏలో పని చేస్తూనే ఉన్నట్టయితే ఆళ్ళ ఇంట్లోళ్ళకి ఏసుకుంటాడు. అలాగన్నీ ఏసేసుకున్న తర్వాత ఇక్కడేస్తాడు. అంటే నేను నెట్‌వర్క్ లేదని తప్పట్లేదు. సిస్టమ్‌లో మనం ఇమిడిపోయి ఉండి, మనం నష్టపోతున్నటువంటి విధానం గురించి మాట్లాడుతున్నాం. తప్పుగా ఎవరికైనా అనిపిస్తే అన్యథా భావించకుండా మన్నించండి. ఈ విధానంలో రేపొస్తుంది, రేపొచ్చేస్తది, ఇంకా మన జీవితం మారిపోద్ది అని ఎన్నో కంపెనీలు పదులు, వందలు, వేలు, లక్షలు ఇంకా అంతకు మించి అలా విపరీతమైనటువంటి సంపదని పోగొట్టుకున్నాం మనం క్యాష్‌ని. ఈసారితో మనం సెటిల్ అయిపోతాం అనుకుని పనిచేసాం. అలా అనుకుంటేనే కదా మనం గట్టిగా పని చేయగలం. అలా పనిచేసాం. కానీ ఎక్కడ అది మనకి దొరకలేదు. ఉదాహరణకి అనుకుంటూ కొంతమందిని చూపించడం, ఆటితో పనిచేస్తున్నాం. ఇలా అలసిపోయినటువంటి మన ప్రాణాలకి ఓ చక్కటి దారి చూపించాలని నేను చేసిన నా ప్రయత్నానికి మీ అందరి తాలూకు సపోర్ట్ దొరికి ఇంత పెద్ద కమిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు దాని సంగతి తేల్చుదాం. ఇప్పుడు దాని సంగతి తేల్చుదాం. నెట్వర్క్స్ అనేవి గానీ, లేదంటే బిజినెస్ అనేవి గానీ, అంటే నెట్వర్క్ అంటే తప్పుగా చూడొద్దు. ప్రతీదీ నెట్వర్కే. ఒక పై లీడరు, ఒక దేశాధినేత, ఒక దేశానికి అధినేత, దాని కిందని ఎంపీలు, వాళ్ళ లీడర్ నెట్వర్క్‌లోని భాగం. అందులో ఎమ్మెల్యేలు దాని నెట్వర్క్‌లో భాగం. ఆ కిందని ఆ లాస్ట్‌కొచ్చేసరికి వీధిలో, మన ఊర్లో, మన కుటుంబంలో ఉన్నటువంటి చిన్న లీడర్ వరకు ప్రతి ఒక్కరు కూడా నెట్వర్క్ లాంటిదే. లేతే ఆఫీసర్స్ ఆ పైనుంచి కిందకొచ్చేసి మన ఊర్లో ఉన్నటువంటి విలేజ్ వీఆర్ఓ ఆ కిందనున్న గుమస్తా వరకు కూడా అంతా నెట్వర్కే. అంతా నెట్వర్కే. కాకపోతే దాన్ని మనం చూసే విధానంలోనే ఉంటది. ఇలా మనం దీనికి అలవాటయిపోయినాం మనం. ఇప్పుడు దానిలో మనం ఇక మీదట ఇంతవరకు ఇలాంటిది రాలేదు. ఎన్నో ఒడిదుడుకుల్ని, ఎన్నో కష్టాల్ని, ఎన్నో కన్నీళ్లని ఎదుర్కొనొచ్చిన ఈ కంపెనీ మాకు ఎంతో ఎనలేని మాకు మేలు చేసి పెట్టింది. మాకింక ఏ కంపెనీ అవసరం లేదు అని ఒక నిజాయితీగా మళ్ళీ గొడ్డలు చింపుకొని అంటే కష్టపడి నటువంటి లీడర్‌కి నేను హామీ ఇవ్వదలుచుకున్నాను. అలాంటి హామీ అంటే నోటితో ఇవ్వడం గాదు. ఆదాయంతో ఇవ్వాల. సో, నేను కొన్ని ప్రాజెక్టులు చేసుంచాను. అవి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాను. మన వెహికల్ ఏదైతే ఉందో ఈరోజు అవన్నీ తర్వాత మాట్లాడతాను. వెహికల్ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రికల్ వెహికల్, ఈ వెహికల్ మన ఇండియాలో ఎన్ని బళ్ళు తయారు చేసినా, అది స్కూటర్ కావచ్చు, బైక్ కావచ్చు, ఆటో కావచ్చు, ఎనీహౌ ఎన్ని తయారు చేసినా మన ఇండియాకి అందించలేము. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగింది భారతదేశం. చైనాని దాటేస్తున్నాం. దాటినట్టుంది. వాళ్ళు తయారు చేసి అమ్ముతారు తప్పిస్తే వాళ్ళది ఇంకోళ్ళు కొనరు. కానీ మన దేశం ప్రపంచంలో ఎవడు ఏది తయారు చేసినా అది చెత్తయినా, అది డైమండ్ అయినా మనం కొంటాం. మన దగ్గర అంత పొటెన్షియల్ ఉంది. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ మనకు దొరికింది. కుమ్మి పడేద్దాం అంతే. దీని తర్వాత అసలు ఎన్ని రకాలుగా మార్కెట్‌లో అవుతున్నాయి. ఏ ఏ సెక్షన్‌లో చేస్తున్నారు. దీని మీద చేస్తున్నారు. ఎవరైనా ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి దాన్ని మీకు రిఫరల్ ఇచ్చి రండి మీటింగ్ పెడుతున్నాను నేను అనంటే అక్కడికెళ్ళి అలా చేస్తున్నటువంటి ఆ ప్రాజెక్ట్ మీద ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ గాని, ప్రతి దాన్ని కూడా లింక్ చేస్తూ ఒక అద్భుతమైన డిజైన్ చేసుకున్నాను నేను. ఎందుకంటే ఏదైనా నా దగ్గర ఉండవు. సూపర్ మార్కెట్, ఒక డిపార్ట్మెంట్ స్టోర్, లేదంటే ఒక పెద్ద మాల్, లేదంటే మీ చేతిలో ఉన్నటువంటి మన గూగుల్‌ని అడిగితే ఏదైనా మనకిచ్చేస్తది. ఏ వివరాలు చెప్తదనే విధంగా మన కంపెనీని మీరు ఏది కావాలన్నా ఇక్కడే దొరికేలాగా, ఇక్కడి నుంచే మనకు ఆదాయం వచ్చేలా తయారు చేశాను. బీ రెడీ. మీ కాయిన్స్ అన్ని పంపించుకోండి. చితక్ కొట్టేద్దాం.